హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు వెయిట్ లాస్ ప్రోగ్రాం గురించి మనం మాట్లాడుకుందాం. ఈ వెయిట్ లాస్ ఎందుకు అవ్వాలి, అసలు మనిషి ఎందుకు వెయిట్ పెరుగుతున్నాడు అనేది కనుక ఆలోచిస్తున్నట్లయితే మనం మన శరీరానికి మించిన ఆహారం తీసుకోవడం జరుగుతుంది. ప్రతి మనిషి వారి యొక్క లైఫ్ స్టైల్లో ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు, 11 గంటలకు ఆ ప్రాంతాల్లో మళ్ళీ స్నాక్స్ టీ తాగుతున్నాం, మళ్ళీ 1 గంటకి ఫుల్ మీల్స్ భోజనం చేస్తున్నాం, మళ్ళీ 4-5 గంటల ప్రాంతాల్లో టీ స్నాక్స్ తీసుకోవడం జరుగుతుంది. మరలా 6-7 ఆ ప్రాంతాల బజార్కి వెళ్ళినప్పుడు మళ్ళీ బజ్జీలు పునుగులు ఏదో స్నాక్స్ టీ తాగడం జరుగుతుంది. రాత్రికి డిన్నర్, ఇంటికి రాగానే స్నానం చేసి మళ్ళీ భోజనం చేయటం, ఇలాగా ప్రతి మనిషి 5-6 సార్లు ఆహారం తీసుకోవడం వలన మనకి అసలు ఆహారం ఎంత కావాలి, మన శరీరానికి ఎంత అవసరం, మనం ఎంత ఎక్కువ తింటున్నాం, దీని మూలంగా వచ్చే సమస్యలు ఏంటి, అసలు ఇప్పుడు ప్రతి మనిషి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఏదో ఒక ప్రాబ్లం, అది కాళ్ళు నొప్పి కావచ్చు, మోకాళ్ళ నొప్పులు కావచ్చు, కడుపుల నొప్పి కావచ్చు. ఈ బరువు పెరగడం వలన అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నాడు. నా లైఫ్ స్టైల్ గురించి చెప్పాలంటే, నా వయసు ప్రస్తుతం 65 సంవత్సరాలు. గత 15 సంవత్సరాల నుండి నేను అధిక బరువుతో బాధపడ్డాను. నా వెయిట్ సుమారు 91 kgs ఉన్నాను నేను. దీన్ని ఎలా తగ్గించుకోవాలి ఏంటి అని ఎన్నో రకాలుగా ఆలోచించి, మనకి వెయిట్ లాస్ అవడానికి ఎన్నో రకాల మార్గాలు ఉన్నాయి. వీరమాచినేని డైట్ అని, కిటో డైట్ అని, హెర్బల్ డైట్ అని ఎన్నో రకాలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా నేను స్టడీ చేసి సొంతంగా ఆలోచించి నా వెయిట్ని నేను ఎలా తగ్గించుకోవాలని ఒక మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే నేను తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. దీని ద్వారానే మనిషి ఆరోగ్యంగా వెయిట్ లాస్ అవుతాడని నేను నమ్మాను. 2017, 2016 ఆ ప్రాంతాల్లో నా వెయిట్ 91 kgలు ఉన్నాను. ఆ 91 kgలని ఎలా తగ్గించుకోవాలి ఏంటి అని మొట్టమొదట నేను వీరమాచినేని రామకృష్ణ గారి డైట్ చేయటం జరిగింది. అయితే అది 45 days చేశాను. ఆ డైట్లో నేను 8 kgs తగ్గాను. అంటే సుమారు 82 kgs వచ్చాను. 91 వల్ల 82కి వచ్చాను.